రాజు యాదవ్ మూవీ ఆహా ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. వెళ్ళి చూడండి. డైరెక్షన్ కృష్ణమాచారి అండ్ గెటప్ సీను కాంబినేషన్ లో వచ్చిన మూవీ రాజు యాదవ్ మూవీ. ఇక మూవీ స్టోరీ లైన్ విషయానికి ఒకసారి వెళ్దాం. అయితే ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని మూవీ అయితే తీయడం జరిగింది. యాక్చువల్లీ హిందీలో కూడా ఈ మూవీ వేరే పెద్ద యాక్టర్ అనే హీరో ఈ మూవీని రీమేక్ చేద్దామని అనుకున్నారంట. చూడండి, గెటప్ సీను యాక్టర్ అండ్ గెటప్ సీను మూవీ అనేది ఈ నేషనల్ వైడ్ గా అయితే ఎంత గొప్ప స్థాయి తెచ్చుకుందో అర్థం చేసుకోండి. మూవీ అయితే మనకు చాలా బాగా నచ్చింది. ఈ సింపుల్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి, ఓకేనా. కొన్ని స్పాయిలర్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా వినండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి, ఓకేనా. ఈ స్టోరీ లైన్ విషయానికి వస్తే కనుక ఒక హీరో ఉంటాడు. హీరోకి అమ్మ నాన్న చెల్లె ఉంటారు. చెల్లెకి ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత పెళ్లి అనేది చేయాలి. ఆ పెళ్లికి 4 లక్షలు ఉన్నాయి. 4 లక్షలు వాళ్ళ నాయన దాచి పెట్టుకుంటాడు అనమాట. అయితే హీరో సడన్ గా ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కనపడుతుంది. హీరోయిన్ చూసి ఇంప్రెస్ అవుతాడు. హీరోయిన్ నచ్చిందని చెప్పేసి హీరోయిన్ వెంబడ పడతాడు. హీరోయిన్ కూడా చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి ఏమంటాడంటే ఐ లవ్ యూ అని చెప్పేసి అంటది. ఆ నెంబర్ తెప్పించుకుంటది. హైదరాబాద్ కి తీసుకెళ్తే మళ్ళా ఇక మోసం చేస్తూ ఉంటది. అది ఎలానో రాజుకి అయితే ఆ క్యారెక్టర్ రాజుకి అసలు తెలియదు. కానీ హీరోయిన్ అయితే మోసం చేస్తూ ఉంటది. ఎందుకంటే ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఒక 10-15 మందిని ఇలానే లవ్ చేసుకుంటూ బ్రేకప్ చెప్పుకుంటూ అందరిని మోసం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటది అనమాట ఈ క్యారెక్టర్ హీరోయిన్‌ది. అయితే హీరోయిన్ ఇలా ఉంటుందని హీరోకి తెలీదు, రాజు యాదవ్‌కి. అయితే అలాగే పిచ్చోడిలాగా తిరుగుతూ ఆళ్ళ అమ్మ నాన్నలను కూడా పట్టించుకోకుండా హీరోయిన్ వెంబడ తిరుగుతూనే ఉంటాడు. లాస్ట్‌కొస్తే క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ ఏంటో నేను చెప్పను. మీరు మూవీ చూడండి, మీకే అర్థమైతది. చాలా క్లైమాక్స్‌లో కొంచెం ఎమోషన్ సీన్స్ అనేవి వర్కౌట్ అవుతూ ఉంటది. కానీ ఇంకొక మాట ఏంటంటే మ్యూజిక్ బీజీఎం అయితే ఏమంతగా అవి ఎక్కడ వచ్చినాయో మనకు కూడా క్లారిటీ అయితే లేదు. ఏమో అలా ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్టుగానే ఉంది. సాంగ్స్ అయితే యావరేజ్, జస్ట్ యావరేజ్. మూవీ అయితే మనకు కొంచెం బానే ఉందని చెప్పుకోవచ్చు. పర్లేదు, బానే ఉంది, ఓకేనా. ఆహా ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది. వెళ్ళి చూడండి, ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్.